చెప్పింది కదా ఇక్కడ స్టాల్ పెట్టిందమ్మా. ఇక్కడ వాళ్ళు అంటే హన్మకొండ సుబేదారిలో ఒక స్టోర్ కూడా పెట్టారు, అందరికీ స్వచ్ఛమైన అందించాలని. అక్కడ వాళ్ళు అమ్మేటువంటి కానీ వీళ్ళు పండించేటి అన్ని కూడా ఇక్కడ వీళ్ళు తయారు చేసి అమ్ముతున్నారు. ఏమేం చేస్తారో అడుగుదాం. మంచిగా చిన్నగా అందరికి కనిపించేలాగా మంచిగా పెట్టారు ఇక్కడ. అంటే మిమ్మల్ని రమ్మని వాళ్ళే ఇక్కడ పిలిచారా? వాళ్ళు పిలిచిండ్రు. ఓకే. సార్ వాళ్ళ ఇంటికే తోలిండ్లమ్మా, ఇంటికే తోలిండ్లు. మీ ఇంటికే వాళ్ళని పంపించారు. తోలితే ఇక వచ్చినాం. ఈ మొదలు చెప్తే మేము సుత అట్లా స్టార్ పెడదాం కానీ చెప్పలేదు. నిన్ననే మధ్యాహ్నం చెప్పిండ్రు. చెప్తే ఇక్కడ స్టేబుల్ మీద పెట్టుకోండి, ముఖ్యం మీటింగ్ కాడికి రావాలి, మీరు పరిచయం అయినట్టు ఉంటుంది. లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చేటోళ్ళందరూ ఫస్ట్ మీయే చూస్తారు. అటు వెళ్ళాలన్నా చివరికి వెళ్ళాలి, కానీ ప్రతి ఒక్క విఐపి గానీ కామన్ పీపుల్ ఎవరైనా ఇక్కడ కనిపిస్తారు. మీరు అదే అమ్మా అంటే వచ్చినాం పొద్దున. అంటే ఏమేమి పండిస్తారమ్మా అసలు మీరు వ్యవసాయంలో? ఇక్కడ మీరు ఏమేమి అమ్ముతారు అంటే చూసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మనం 341 మిర్చి పండిస్తాం. 1 ఎకరం పండిస్తే 30 క్వింటాలు అయింది. అది మన ఇంటికన్నే మిల్లు ఉన్నది. పౌడర్ చేసి తొడిమెలు తీసి ఆరబెట్టి పౌడర్ చేసి ఆన్లైన్లో పంపిస్తాం. ఇప్పుడు నెల రోజుల కింద ఇక్కడ సుబాదార్లో షాప్ పెట్టినాం. అట్లనే పల్లికాయ సీజన్ అప్పుడు. ఇవి అంటే మీరు ఏమేమి అమ్ముతారో ఒకసారి వాళ్ళందరికీ చూపిస్తే అర్థం అవుతుంది వాళ్ళకి కూడా. మాకు పల్లికాయ సుత్త పండుతుంది. పల్లికాయ సీజన్ అప్పుడు పల్లికాయ సుత్త గింజలు కొట్టి పంపిస్తాం. చింతపండు పంపిస్తాం, ధనియాల పొడి పంపిస్తాం. ఇక ఇవే బాగా పెట్టుకుంటలేము, ఎందుకంటే ఇక కొంచెం మన నమ్మకమైన మన